శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆండాళ్ తల్లి 14వ పాశురంలో 9వ గోపికని నిద్ర లేపుతుంది. ముందుగా పాశురం చూద్దాం, ఆ తర్వాత అర్థాన్ని తెలుసుకుందాం. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர்வாயினிகளிந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய்ப்பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடைக்கையின் பங்கயக்கணானை పాడు ఏలోరెంబావాయ్. ఇది పాశురం. ఏమా ఇంకా నిద్ర లేవలేదా? చూడు, చుట్టుపక్కల ఉన్న కొలనులలో తామర పుష్పాలు ఎలా వికసించాయో. సూర్యోదయం అయితేనే కదా అలా వికసిస్తాయి చూడు అనగానే ఆ గోపిక మేలుకొనే ఉండి ఇంకా నిద్ర లేవకుండా సమాధానం ఇస్తుంది. ఏమని? మీరే వెళ్ళి ఆ తామర పుష్పాలకు రేఖలు విప్పుంటారులే అని చెప్పింది. అవునా? అలా అయితే మా కాళ్ళకు కానీ బట్టలకు కానీ ఎలాంటి తడి లేదే అయితే అని అనగానే మీరేదో మాయ చేసి అవి తగలకుండా పోయి విప్పుంటారులే అని చెబుతుంది గోపిక. అవునా, సరే. అలా అయితే మీ ఇంటి వెనక వైపు పెరట్లో కొలను ఉంది కదా, తామర కొలను, అందులో కూడా తామర పుష్పాలు వికసించుంటాయి చూడు ఒకసారి అని చెప్పగానే అవునా, నువ్వు చూసావా అని చెబుతుంది గోపిక. నేను చూడలేదు, నేను ఎలా చూస్తాను? నేను మీ ఇంటి బయట ఉన్నాను, మీ ఇంటికి వెనక వైపేమో మీ కొలను ఉంది, నేను ఎలా చూడగలను? ఎందుకంటున్నానంటే సూర్యోదయం అయితే ఎలాంటి పుష్పాలు తామర పుష్పాలన్నీ వికసించుకుంటాయి కదా, అందుకే అన్నాను. సరే అయితే పూజారులు బ్రాహ్మణులు గుడి దేవాలయాలు తెరిచి స్వామిని ఆరాధించడానికి తాళాలు తీసుకెళ్తున్నారు, ఆ శబ్దం నీకు వినపడలేదా అని అంటుంది. అయినా కూడా సరే సైలెంట్గా ఉంటుంది గోపిక. సరే అయితే ఎవరు నిన్న రాత్రి చెప్పారు, రేపు పొద్దున్నే స్వామికి వ్రతానికి వెళ్ళిపోవాలి, త్వరగా పడుకుందాము, నేను వచ్చి అందరినీ నిద్ర లేపుతాను అని ఎవరో చెప్పారే, ఇంకా నిద్ర లేవలేదు సిగ్గు లేకుండా అని అంటుంది ఆండాళ్ తల్లి. అలా అయితే నేను రాను, మీరు వెళ్ళిపోండి అని చెబుతుంది గోపిక. అయ్యయ్యో, నువ్వు లేకుండా మేమెలా వెళ్ళగలవమ్మా? నువ్వు అసలే మాటకారివి, చాలా బాగా మాట్లాడుతావు నువ్వు. మేమా పూజలు భజనలు వ్రతాలు ఇవన్నీ చెయ్యాలి ఆయన అనుగ్రహం పొందాలంటే, నువ్వేమో మాటలతోనే ఆయన నీ దగ్గరికి తీసుకొచ్చేసుకుంటావు, ఆయనతో ఆడుకుంటావు పాడుకుంటావు. కాబట్టి నువ్వు మాతో వస్తే మమ్మల్ని అనుగ్రహించమని ఆయనతో చెప్తావని రమ్మంటున్నాము, రావమ్మా అని అడుగుతుంది ఆండాళ్ తల్లి. సరే అని వెంటనే లేచి స్నానం చేసి వీళ్ళ గోష్ఠిలో చేరిపోయి వ్రతానికి వెళ్ళిపోతుంది ఆ గోపిక. ఇది ఈ పాశురం యొక్క అర్థం. ఏం చెబుతుంది, ఏం నేర్పిస్తుంది ఈ పాశురంలో ఆండాళ్ తల్లి అంటే, భగవంతుడికి సంబంధించి కానీ భక్తికి సంబంధించి ఎటువంటి సిగ్గు అనేది ఉండకూడదు. అంటే వాళ్ళేమనుకుంటారేమో వీళ్ళేమనుకుంటారేమో అనేసి మనము దేవుడికి పట్ల నామస్మరణ కూడా చేయకుండా కొంతమంది ఉంటుంటారు. ఆ పైకి చెప్పితేనే నామస్మరణ అనేది నేను లోపలే చేసుకుంటాను అని అంటుంటారు. అలా ఉండకూడదు. మీకు ఏది వస్తే, ఏ సేవ వస్తే, ఆడడము పాడడము భజన చేయడము నాట్యం చేయడము అది ఏదైనా సరే మనస్ఫూర్తిగా సిగ్గు లేకుండా మనస్ఫూర్తిగా భగవంతుని మీద ధ్యాస ఉంచి చేయండి అని చెబుతుంది ఆండాళ్ తల్లి. శ్రీమాత్రే నమః.